ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభును స్తుతించి భాగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అవును ప్రియులరా, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే ఓదార్పు లేకున్నారో అట్టి వారందరికీ ప్రభు నిండారులు దీవెన దయచేయను గాక. మీ హృదయంలో సంతోషింపజేయను గాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాక్యం చదువుకొని ఉదయకాలంలో ప్రభ ఎవరైతే నేను స్తుతిస్తున్నారో అటు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు కాపుదల భద్రతలో ఉంచండి. వారి చదువుల్లోనూ, వ్యాపారంలో, వ్యవసాయం పనుల్లోనూ, ఉద్యోగాల్లోనూ నువ్వు తోడుగా ఉండి సహాయం చేయండి. ఎవరి అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నారో అక్కర్లను తీర్చండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక సమస్య, అప్పుల బాధలు ఉన్న వారికి తీర్చండి. నీ కృపతో నింపండి. నాతోటి సేవకులైనటువంటి వారిని వారి వారి పరిచర్యల్లో దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యం తోడై ఉండి తన కృపలో నడిపించును.